ఈరోజు బోర్ దగ్గరకు వచ్చినాము, దేవుడు చేసుకుంటున్నాము, మంచిగా కోడిని కోస్తున్నాము, బగారా రైస్ వండుతున్నాము. చాలా బాగుంటుంది ఇక్కడ చెట్ల కింద వండుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. నేను బగారా రైస్ వేస్తున్నా. ఇక పచ్చిమిర్చి ఇలా బగారా రైస్ వేస్తున్నా. ఇక కొద్దిగా షాజీరా, చెక్క, అన్నీ వేసుకొని చెట్టు కింద వండుకుంటే ఎంత బాగుంటుంది. కళ్యామాకు ఇవన్నీ వేయించుకొని మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం. ఇంకొద్ది వేసిన తర్వాత వేసుకుంటే చాలా రోజులు అయింది కదా, దేవుని దగ్గరికి వచ్చినాక చేద్దామని కొంచెం సెలబ్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఇట్లా ఫ్రెష్గా దంచేసి పెట్టేసుకున్నా. ఇది జర పచ్చివాసన వేయడాక మంచిగా వేయించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు మనము కొత్తిమీర వేయకున్నా పర్వాలేదు, ఎందుకంటే వేయాలి. వాటర్ వేసుకుందాం. ఈ చెంబుతోటి నేను 2 బియ్యం వేసుకున్నా కదా, ఇంకా ఇవి కొద్దిగా పాత బియ్యము, అందుకే 3 సగం నీళ్ళు పోసుకున్నాను. ఇవి ఒకటి పోసిన కదా, దీనికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఇక ఉప్పు ఇప్పుడు ఎసరు వచ్చిన తర్వాత మనం ఆలోపు బియ్యం నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎసరు వచ్చిపోయింది, ఎసరు మసులుతుంది కదా. ఇప్పుడు మనం నానబెట్టేసుకున్న బియ్యము ఎసరులు వేసేసుకోవాలి. మంచిగా నీళ్ళు ఉంచుకొని మీది వేసుకోవాలి. ఎసరు వేసేసుకొని ఇట్లా మంచిగా ఒకసారి మంచిగా రౌండ్గా కలిపేసుకొని మనము మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టకున్నా కానీ మంచిగా సన్నగా ఎట్లున్నా అన్నం అట్లనే ఉడుకుతుంది. ఎందుకంటే మూత పెడితే కొద్దిగా లావ్ అవుతుంది. అన్నము ఇట్లా ఉడికిపోతుంది. ఇప్పుడు మనము కొంచెము కట్టెలు మంట చల్లార్చుకొని కొంచెం సిమ్ములో పెట్టుకోవాలి, ఎందుకంటే అడుగు వస్తుంది. ఇట్లా ఇప్పుడు గంజి అనేది మొత్తం గుంజుకపోయింది కదా, ఇప్పుడు మనం కట్టెలు కొద్దిగా మంట తక్కువ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇక అన్నం అయిపోయింది. అన్నము ఇక ఎంత మంచిగా అయింది. కట్టెల పొయ్యి కదా, మంచిగా అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇట్లా కట్టెల మీద వండుకుంటే మనం ఎప్పుడు ఇంటి దగ్గర గ్యాస్ పైన వండుకుంటాం, ఇట్లా వండుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లా అన్నం మంచిగా అయింది.